చెప్పండి, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? కూటమి ప్రభుత్వం బాగుంది. సీఎం సారు బాగా పనిచేస్తాడు, లోకేష్ బాగా పనిచేస్తాడు, పవన్ కళ్యాణ్ బాగా పనిచేస్తారు. వాళ్ళ కింద ఉన్నవాళ్ళు కొంతమంది కార్యకర్తలను ఇది చేస్తున్నారు. అది వాళ్ళకి ఎమ్మెల్యేలకి తెలియకుండా వాళ్ళ కింద ఉన్నవాళ్ళే కొంచెము ఇది చేస్తున్నారు. దానివల్ల నష్టం కలిగింది, నష్టం కలుగుతుంది. కనీసం నాకే నష్టం కలిగింది. దాన్ని గుర్తించి ఎమ్మెల్యేలు కానీ న్యాయం చేయాల. అయితే తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? కాలువ శ్రీనివాసులు, అనంతపురం జిల్లా రాయదుర్గము సీనియర్ నాయకులు. కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తారు. కానీ అది ఎవరు గుర్తిస్తారు సార్? మనమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం సార్, పట్టించుకోవాలని. మేము అదే కోసం వచ్చినాం. మేము నిన్న లోకేష్ అర్జీ ఇచ్చాము. లోకేష్ గారు పరిశీలించి మీకు న్యాయం చేస్తామన్నారు. న్యాయం జరగాలి నేను కోరుకుంటున్నాను. ఏంటి జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు? జగన్ గారిని పాదయాత్ర ముగిసిపోయింది. మేము 5 ఏళ్ళు మాకు బీదోళ్ళకే న్యాయం జరగకున్నప్పుడు, అందరూ వ్యతిరేకం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? న్యాయం చేయాల్సిండే కదా. న్యాయం ఏం చేస్తాడు? అయిపోయింది, ముగిసిపోయింది. ఆయనది పాదయాత్ర కాదు. ఆయన మళ్ళా చేస్తానంటున్నారు. మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఆయన అనుకుంటున్నారు. ఎక్కడ అవకాశము? ఇప్పుడు 11 వచ్చినా 22 తెచ్చుకోమను. అంత ధారాళం ఉంటే మాకు బీదోళ్ళకి న్యాయం కావాల్సిండే కదా. పాదయాత్ర వల్ల ఉపయోగం అయితే లేదనుకుంటున్నారు? లేదు, ఉపయోగం అంటూ లేదు. సో ఏంటి మరి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? మేము నిన్న చూసి వచ్చినాము. సోమవారం అమరావతి పనులు బాగా నడుస్తుండవి. చంద్రబాబు నాయుడు బాగా కష్టపడతాడు, ఎమ్మెల్యేలు కష్టపడతారని లేదనలేదు. ఎవరో కౌన్సిలర్లు అట్లా వాళ్ళు కింద కార్యకర్తల్ని తక్కువ వేస్తుండారు. దాన్ని గమనించి మా లాంటి వాళ్ళకి న్యాయం చేయాలా. మేము రాయదుర్గం నుంచి ఇటు వరకు వచ్చి లోకేష్ అర్జీ ఇచ్చినామంటే మా పని జరగాల. ఇది ఎమ్మెల్యే గారు కూడా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? నమస్తే సార్, చెప్పండి. అంటే నాకైతే పర్లేదండి. కొంచెం నాకు ఫంక్షన్ వస్తుంది, మా పిల్లలకి అమ్మఒడి కట్టపడ్డది. కానీ ఏంటంటే నేను హ్యాండిక్యాప్ అండి. కొంచెం మాలాంటి వాళ్ళని ఇంకా కొంచెం పట్టించుకోవాలి ప్రభుత్వం. అటువంటిది కొంచెం ఏమైనా చేస్తే కొంచెం మంచి జరుగుతుందేమో అని పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చాక పెన్షన్ పెరిగింది సార్. పెరిగితే నేనైతే ఒకటే సార్, పెరగకపోయినా పర్లేదండి. కానీ అదే పెన్షన్ ఇచ్చినా పర్లా. కానీ ఏంటంటే నాలాంటి వాళ్ళు ఇంకో 4 ఉంటారు కదా, వాళ్ళు అటువంటి వాళ్ళకి తీయకోకుండా వాళ్ళకు కూడా ఇదే పెన్షన్ ఇస్తే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. ఫ్రీ బస్సు మా వికలాంగులకి ఫ్రీ బస్సు యాక్సెప్ట్ చేశారు సార్. అది నాకు చాలా ఆనందకరమైన విషయం. అంటే మా వికలాంగులకి కొంచెం ఏంటంటే సార్ పని చెయ్యలేము మేము అందరిలాగా. కొంచెం ఏంటంటే మాకు ఫ్యామిలీ పరంగా ఏమన్నా కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం అందరికీ కూడా ఏంటంటే కొంచెం మాకు కొంచెం పాత ప్రభుత్వాల్లో సెంటు భూమి ఇచ్చి అక్కడ ఇచ్చి ఇక్కడ ఇచ్చి చేశారు. కొంచెం మా పరిస్థితులు బాగోలేక తాగట్లు పెట్టుకోవడం అమ్ముకోవడమో జరిగిందండి. అటువంటి కొంచెం మమ్మల్ని చూసి కొంచెం ప్రభుత్వం కూడా కొంచెం మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని చెప్పి నేను హ్యాండిక్యాప్ని సార్. మాది భీమవరం సార్. కొంచెం అది సార్ తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి. ఏంటి జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు, ఆయన పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అదైతే మనం చెప్పలేము సార్. ఎంతవరకు ప్రభావం చూపించింది అనుకుంటారు జనాల్లో పాదయాత్ర? అంటే ఈ 3000 రూపాయల పెన్షన్ తీసుకొచ్చింది ఆయనే కదా సార్. వికలాంగుల్ని కూడా గుర్తించింది ఆయనే. అది ఇంకా నేనేం చెప్పలేను సార్. ఏంటి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని అంటే సార్ ఊరికి వాడికి సచివాలయం ఉంది సార్. అమరావతి రాజధాని చేయడం కూడా మంచిది సార్. అంటే జగన్ గారు చెప్పేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెట్టాలని జగన్ గారు చెప్తున్నారు. మావిగన్ అనేసి మావిగన్ మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అయితే ఇంకా అలాగా కొంచెం కలుపుకుంటే వెళ్ళిపోతే కొంచెం మంచి జరుగుతుంది అని చెప్పేసి. మీ ఉద్దేశంలో అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు అంటే? అంటే ఒక చోటే అభివృద్ధి చేయడం కానీ అన్ని చోట్ల అభివృద్ధి జరుగుతుంది అనేది సూపర్ సార్. సో ఏంటి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి బ్రదర్ అంటే? కూటమి ప్రభుత్వం అనేది ఫస్ట్ అధికారం లేక ముందర ఇదే బీసీ చట్టాన్ని తీసుకొస్తామని, కులగరణ చేస్తామని, మేము అధికారం లేకొస్తే బీసీ రాజధానిలో 1000 ఎకరాలు బీసీలకు కేటాయిస్తామని మొన్ననే మా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ గారు కానీ దీక్ష చేశాడు. కానీ ఈరోజు పట్టించుకోలే. ఈరోజు ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్రం పైన ఏదైతే చూపించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే కాదు, బీసీలు అంటే ఒక ఓటు బ్యాంక్ మాత్రం వాడుకునే పార్టీ అంటేనే తెలుగుదేశం, అలా చెప్పుకొని ఈరోజు బీసీలు అందరూ మోసం చేస్తున్నారు. దానికోసమే మా అన్న రామచంద్ర యాదవ్ గారు దీక్ష కూర్చొని
లాస్ట్కు నిరాహార దీక్ష కూర్చుంటే కూడా ఇంతవరకు స్పందన లేదు. ప్రభుత్వం నుంచి కావచ్చు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నుంచి కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి కావచ్చు లేదు. ప్రతిపక్షాలు కూడా ఈరోజు ఏమున్నాయి, ప్రతిపక్షాలను స్పందించడం లేదు. కరెక్టే. అయితే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బ్రదర్ మీరు? గతంలో కూడా అదే చేశాడు కదా అన్న. ముఖ్యమంత్రి అయ్యారు, మరొకసారి ముఖ్యమంత్రి అవుతానని ఆయన అనుకుంటున్నారు. ఎంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చు? మన రాష్ట్రంలో పాదయాత్ర చేసిన వాళ్ళందరూ గెలిచినారు, ఒక షర్మిల గారు, ఒక షర్మిల తప్ప. నెక్స్ట్ టైం ఎవరైనా పాదయాత్ర చేసి ఓడిపోయినారంటే ఫస్ట్ పొజిషన్లో ఈయన ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అలాగా అనుకుంటున్నారు మీరు? స్పందన లేదు ప్రజల్లో. ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు అసెంబ్లీ కాకుండా ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ఎక్కడ బెంగళూరులో ఆడవే కూర్చుంటే. నిన్న మీరు వినే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ వెనక నుంచి రామచంద్రరావు గారు నడిపిస్తుందని కొంతమంది మాటలు నాకు వినపడ్డాయి. మరి మీరు విన్నారా లేదు? అంటే రాజకీయం అంటే ఉంటాయన్న. అంతే. ఎందుకంటే స్పందన చేసిన వాడు ఇట్లాంటి చాలా మాటలు మాట్లాడతాడు. సరే, మీరు కర్నూలు అన్నారు కాబట్టి ఉమ్మడి రాజధాని అప్పట్లో మనకు అదే కూడా మొదటగా. ఈ అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటో కర్నూలు వాసిగా? అమరావతి అనేది ఇప్పుడు రాయలసీమ ఒకటి. ఈయన మావిగన్ అని మనం కొత్త జగన్ గారు చెప్పారు. మావిగన్ అని. మావిగన్ అంటే రాయలసీమ ఎక్కడ పోవాలా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. వీళ్ళు చెప్పేది అమరావతి. అదే కోస్తాంధ్ర లేకొస్తుంది కదా. అవును. మరి రాయలసీమ ఎటు పోవాలా? మళ్ళీ అదొక ప్రాంతం. సరే, ఈయన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నాడు, వెనకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం చేస్తా అన్నాడు. ఏమైంది? కుందేలు తరహా ప్యాకేజీలు ఇస్తా అన్నాడు. అదేమైంది? కడప హక్కు, రాయలసీమ హక్కు అన్నాడు. అదేమైంది? కాబట్టి ఏమి కాదన్న. మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు బ్రదర్ ఈ ప్రభుత్వం మీద? ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు 2029లో ఈ కూటమి వద్దు, ప్రతిపక్షం వద్దు, ఒక బీసీవై ముద్ద అనే తర్వాత వస్తుంది. మీరు మాట్లాడుతుంటే కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది సార్. 22 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఓకే. ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక? జరిగింది. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? డెవలప్మెంట్ జరుగుతుంది కదా, జరుగుద్ది. చంద్రబాబు నాయుడు చేస్తారు, చేయాలి కూడా. అయితే మన బిల్లు పాస్ అయింది, చూసే ఉంటారు. అమరావతి శాశ్వత రాజధాని ఏపీకి. అవును. ఏంటి సార్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అది మన అభిప్రాయం అంటే రాజధాని ఇక్కడ ఉంటే మనతో పాటు చుట్టుపక్కల కూడా అభివృద్ధి చెందుద్ది, అంతా బాగుంటుంది. ముందు డెవలప్మెంట్కి ఇచ్చిన రైతులు ఇన్నాళ్ళు కష్టపడ్డందుకు వాళ్ళకి మంచి ఫలితం జరుగుతుంది. అయితే జగన్ గారు మొన్న కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, మావిగన్ 4 రాజధాని. ఏంటి సార్ నవ్వుతున్నారు జగన్ గారి మాటలకి? అలానే కాదు, అది కరెక్ట్ కాదు. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెట్టాలంటున్నారు ఆయన. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల మంది రైతులు పండించే పంటను కూడా వదులుకొని వాళ్ళు భూములు ఇచ్చారు. భూములు ఇచ్చినప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇక్కడ చేయాలి, తర్వాత 3 రాజధానులు కానీ 4 రాజధానులు కానీ ఫస్ట్ ఇక్కడ డెవలప్మెంట్ అయిన తర్వాతే అక్కడికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఇచ్చినందుకు న్యాయం జరిగినట్టు అవుతుంది. సో ఏంటి జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు, ఆయన పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? అది నేను చెప్పండి ఎలా ఉండబోతుంది అనుకున్నాను పాదయాత్ర చేస్తే? నేను చెప్పలేరు. చివరిగా అమరావతి వర్సెస్ జగన్ గారు చెప్పిన మావిగన్, దేనికి మీ ఓటు అంటే? అమరావతి వర్సెస్ మావిగన్, ఈ రెండిట్లో దేనికి మీ ఓటు వేస్తారు? అమరావతి. మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? బాగానే చేస్తున్నారు కదన్నా. నేను కూడా ఆపేటర్ అన్నా, కొత్తలేనికి ఆపేటర్ నేను, జేసీపీ ఆపేటర్ నేను. అర్థమైంది. బాగానే వర్క్ బాగానే నడుతుంది కదా. ఇప్పుడు జగన్ వచ్చి ఏం చేస్తాడు? జగన్ గారు ఎంతకైనా బాగా చేస్తారు అంటున్నారు. ఆయన చెప్పేది ఏం చెప్తారు, ఇప్పటికైనా బాగా చేస్తారు ఆయన చెప్పేది. గత 5 సంవత్సరాలు ఏం చేయట్లేదు. గత 5 సంవత్సరాలు చేశాడు కదా. 5 సంవత్సరాలు ప్రజలకి ఆయన పంపించారు. నచ్చలేదని కాదులే కానీ 5 సంవత్సరాలు చేశాడు కదా. మొత్తం చెట్లు మొలితే చెట్లు మేయడానికే మాకు ఇంచుమించు 3 నెలలు పట్టింది. కంప చెట్లన్నీ చెట్ల నీకు తెలుసు, మళ్ళీ సపరేట్ గా మమ్మల్ని అడగడం జనాల దగ్గర తీసుకోవాలి. ఏంటి అమరావతి ఆ రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? నీ అభిప్రాయం అమరావతి అయితే రాజధాని ఉండకూడదని నువ్వు అనుకుంటున్నావు? నేను కాదు బ్రదర్, మిమ్మల్ని అడుగుతున్నాను. మేము జనం అందరూ కావాలని అనుకుంటున్నారు. నేను ఎందుకు చెప్పనంటే, నేను చెప్తే ఒక పార్టీకి అది అనుకూలంగా చెప్పినట్టు ఉంటుంది. సో అలా కాకుండా నేను ప్రజల వైపునే మాట్లాడతాను. అమరావతి అయితే బాగుండదు బాస్, ఎందుకంటే గుడి ఉంది మెయిన్. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా, హైదరాబాద్ రాజధాని కదా తెలంగాణకి. నేను తెలంగాణ కుర్రోడ్ని, నాది ఆంధ్ర కాదు, మాది సత్తుపల్లి. హైదరాబాద్ లో వాటర్ రావడానికి అక్కడి నుంచో పైపుల ద్వారా వస్తాయి. అవునులే, తెలిసినాక పైపుల ద్వారా వస్తాయి. ఇప్పుడు మీకు యాడ్ వేసినా కానీ 2 ఇంచెస్ వాటర్ పడుతుంది.
అవునా కదా. జగన్ గారు చెప్పేది కూడా అదే, అక్కడ వాటర్ ఎక్కువ ఉంటుంది, వర్షం వస్తే మునిగిపోద్ది, ఆ రాజధాని చేపలు పట్టుకోవడానికి తప్ప దేనికి పనికి రాదని పదే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వైసీపీ వాళ్ళు. అక్కడ పక్కన అపరాసపాలెం ఉంది, తుళ్ళూరు ఉంది, తుళ్ళూరు పక్కన 2-3 ఊర్లు ఉన్నాయి, పాలెం ఉంది, శాఖమూరు ఉంది, తిరిగాం. వాళ్ళు పొద్దాకులు చేపలే పడుతున్నారు ఏంటన్నా. వాళ్ళు చెప్పేది నా మాట కాదు అది. అయితే జగన్ గారు చెప్పేది 5 సంవత్సరాలు తుళ్ళూరు దాటిన తర్వాత అక్కడ అసెంబ్లీ పెట్టారు కదా, నువ్వు కూడా అసెంబ్లీకి వెళ్ళావు కదా, 5 సంవత్సరాలు వెళ్ళావు కదా, మరి 5 సంవత్సరాలు వెళ్ళినప్పుడు అప్పుడు చేపలు రాలేదా? వర్షం పడ్డప్పుడు వాళ్ళు చెప్పేది, వర్షం పడ్డప్పుడే మరి రాలేదా? అడగాలి మనం జరిగింది కాదు. ఆయన చెప్పేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి రాజధాని పెట్టాలన్నారు జగన్ గారు. పీపీఆర్ ఆడుతున్నాడు ఏంటన్నా ఆయన? పీపీఆర్ గేమ్ ఆడుతున్నా, నేను కూడా ఆడతా అప్పుడప్పుడు. పీపీఆర్ గేమ్ ఆడుతున్నాడు ఏంటి? మనకి దొరికితే అడగవచ్చు, మనకి ఎక్కడ దొరుకుతారు ఆయన అడగడానికి. పీపీఆర్ గేమ్ ఆడుతున్నాడు ఆయన, పీపీఆర్ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి మావి గన్ను నేను కూడా చూపిస్తా కావాలంటే. అదే ఏంటి ఆ మావి గన్ మీద మీ అభిప్రాయం ఏంటి? గన్నులో ఆయనకి పీపీఆర్ పబ్జీ ఆడుతున్నాడు కాబట్టి ఆ గన్నుల మీద పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు. మొత్తంగా ఒక్క మాటలో అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు, నాది తెలంగాణ నెంబర్ 1 చేసుకుంటున్నారు, చేసుకుని ఎవరు మనం చెయ్యం, చేయనప్పుడు చేసిన వాళ్ళు చేయనిస్తే అయిపోద్ది కదా. మంచి మాట. మీ అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. మీ మనసులో ఏదంటే అది ఎక్కువ కూడా ఇబ్బంది పెట్టను. ఏంటి మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం మీద అంటే? బాగాలేదు. ఏం బాగాలేదన్న ఈ ప్రభుత్వంలో అంటే? ఎస్సీ ఎస్టీల మీద దాడులు ఎక్కువైపోయి. ఓకే, ఎస్సీ ఎస్టీల మీద దాడులు, ఏదేదో ధర్మాలు అంటున్నారు, అవన్నీ మనకు అనవసరం. ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అది మనకు ముఖ్యం, జరగట్లా. సో వాళ్ళు ఇచ్చిన పథకాలు అయితే అమలు కావట్లేదు అంటారు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఏమీ లేదు. ఏంటి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? రేణుకా చౌదరి గారు ఆల్రెడీ చెప్పారు, నేను చెప్పవసరం లేదు. ఏమని చెప్పారు? కమ్మ రాజధాని, పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి. అది ఆమె ఒపీనియన్. మీరు దానికి స్టిక్ అని అన్నారు. ఏంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి రాజధాని పెట్టాలంటారు జగన్ గారు. తెలీదు. మీరు ఏది రాజధానిగా ఉండాలనుకుంటున్నారు? అమరావతి, జగన్ గారు చెప్పిన ఈ 3 కలిపి ప్రాంత? మళ్ళా ఆంధ్ర విడిపోకుండా అందరూ కలిసి ఉండేటట్టు ఏ రాజధాని అయినా ఓకే. చివరిగా జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తా అంటున్నారు, ఆయన పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు పంచుకుంటారు. ఆయన పాదయాత్ర ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు జనాల్లో? ఏమైనా ప్రభావం ఉంటుందా జగన్ గారు మధ్య పాదయాత్ర చేస్తే ఆయన అనుకున్నట్లుగా? అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వం మీద? అంత మంచిగా లేదు. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం మీద. ప్రభుత్వం అంటే మనకి రాజధానిలో ఏం జరుగుతుంది మనకు అనవసరం. అది మనకి 5 రూపాయలకి టయానికి భోజనం పెడుతున్నారు, 7 అండి, శుభ్రంగా హ్యాపీగా. ఇప్పుడు వచ్చాం 10 రూపాయలు టిఫిన్ చేసాం, మధ్యాహ్నం వస్తాం తింటాం. మనకి అది అంటే మేము ఎలా జనాల్లో తిరుగుతాం, మీ ఆటో ఫీల్డ్ కూడా మీరు అలాగే జనాల్లో తిరుగుతూ ఉంటారు, వింటా ఉంటారు. ఏం అనుకుంటున్నారు వాళ్ళకి ప్రభుత్వం మీద? ప్రభుత్వం అంటే నాకైతే వాస్తవన నెంబర్ 1. ఇంకా ఉండగా డెవలప్ అయితే ఇప్పుడే మొన్న మొదలైంది అన్నారా. మన 5 సంవత్సరాలు ఉన్నాడు జగన్ అన్న, మనకి ఏం చేయలేదు. ముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రాజధాని మనకి ఇడిపోయిన తర్వాత మనకి కొద్ది పావు సెట్టు రూపాయి రావాలన్నా చేయాలని లేట్ పెట్టిద్ది. అప్పటికే సగం పని చేసాడు. దాని తర్వాత ప్రభుత్వం మారింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు రాజధాని మేము వెళ్తున్నాం, ఆటో కిరాయిలకు వెళ్తున్నాం, ఎక్కడైనా వర్క్ జరుగుతుంది, కొద్ది కూడా ఆగట్లా. అసలు ఎక్కడ ఏం కడుతున్నారు మాకే ఆశ్చర్యపోవట్లే. అది ఎప్పుడు డెవలప్ అయితే మనకు తెలియదు, మాకైతే మాత్రం నెంబర్ 1 అన్న. అయితే జగన్ గారు మన కాన్సెప్ట్ చెప్పారు, విన్నారు లేదు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని పెట్టాలి. అది ఒకటి అన్నా కానీ మేము చదువుకోలేదు కానీ అంత లేదు. రోడ్లు ఎలా ఉన్నాయి? మీరు రోడ్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఏదో ఎక్కడెక్కడో ఒకటి చిన్నదంటే దాన్ని తీసేనుకోదు, కానీ మనం తిరిగేదానికి కానీ దేనికైనా బాగుంది. ఎక్కడో వచ్చారంటే చిన్న పట్టించుకోకూడదు. మనకు నెంబర్ 1. చివరికి ఇబ్బంది పెట్టను. జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటారు. పాదయాత్ర మీద చేసినా కూడా ఓ మాట చెప్తాను, ఎవరైనా సరే 10 సంవత్సరాలు మనకి ఎవరైనా ఒకరు ఉంటేనే మనకి స్టాండర్డ్ గా ఇద్ది. 4 సంవత్సరాలు నేను వచ్చి 4 సంవత్సరాలు వస్తే ఏది జరగదు. ఇటు మార్చుకునే లోపల మనకి టైం సరిపోయింది. అది మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం? పోయినసారి జగన్ గెలిచి ఉన్నా కూడా రాజధాని కట్టుకుంటూ ఉన్నా, ఈ 5 సంవత్సరాలు ఆయనే డెవలప్మెంట్, ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఏంటంటే దానికోసం పట్టించుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు. వచ్చేసారి కూడా చంద్రబాబు నాయుడు గెలవచ్చు 90%.